హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీమ్. ఫ్రెండ్స్, ముందుగా మళ్ళీ ఇంకొకసారి మీ అందరికి కూడా దీపావళి శుభాకాంక్షలు. అండ్ ఈ దీపావళి తర్వాత మనకి నవంబర్ స్టార్ట్ అయింది కదా. ఈ రోజు నేను మీకు నవంబర్ మంత్లో మన ఇండియాలో లాంచ్ కాబోతున్న దీపావళి బాంబుల గురించి చెప్తాను. అండ్ ఈ పర్టికులర్ మంత్లో మీకు మిడ్ రేంజ్ బడ్జెట్ ఫోన్స్ అయితే వెరీ రేర్, ఒకటి రెండు మాత్రమే ఉంటాయి. బట్ మొత్తం కూడా లాంచ్ అయ్యేవి అన్నీ కూడా ఫ్లాగ్షిప్సే. అన్నీ కూడా 90% మళ్ళీ మీకు స్నాప్డ్రాగన్ కొత్తగా లాంచ్ చేసిన 8 ఇలైట్ ప్రాసెసర్తో లాంచ్ అయ్యే ఫోన్స్. సో దాదాపు ఒక 4 లేదా 5 ఫోన్స్ ఈ మంత్లో మన ఇండియాలో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 3 కన్ఫామ్గా లాంచ్ అవ్వచ్చు, 1-2 మాత్రం నెక్స్ట్ మంత్లోకి షిఫ్ట్ అయినా అవ్వచ్చు. అవన్నీ కూడా ఈరోజు నేను మీకు చెప్తాను. దాంట్లో వెరీ ఫస్ట్ మనం బడ్జెట్లో చూసుకుంటే యాక్చువల్గా అయితే పెద్దగా బడ్జెట్లోను మిడ్ రేంజ్లో ఈ మంత్లో ఫోన్స్ ఏం పెద్దగా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఒకటి రెడ్మీ A4 5G ఇది మాత్రం రావచ్చని అంటున్నారు. సో అండర్ 10,000 రూపీస్ బడ్జెట్లో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 4S Gen 2 ప్రాసెసర్తో ఇది రాబోతుంది. ఇది ఒకటి రీసెంట్గా క్వాల్కమ్ ఈవెంట్లో దీన్ని వీళ్ళు అనౌన్స్ చేశారు. మేబీ ఈ మంత్లో మనం దీన్ని చూడొచ్చు. ఇది ఒకటే బడ్జెట్లో, అండర్ 10,000 రూపీస్ బడ్జెట్లో. ఇక 4-5 ఫోన్స్ మాత్రం అన్నీ కూడా ఫ్లాగ్షిప్ ఫోన్సే లాంచ్ కాబోతున్నాయి. దాంట్లో ఆల్రెడీ మనకి కన్ఫామ్ అయిపోయింది మాత్రం రియల్మీ GT7 Pro. ఇది మనకి ఎంత లేదన్నా నాకు తెలిసి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 ఇలైట్ ప్రాసెసర్ చాలా కాస్ట్లీ కాబట్టి నేను అనుకోవడం ఈసారి ఇది మినిమం 50,000 టచ్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. అండ్ ఒకవేళ వీళ్ళు 55,000 అలా పెట్టి 50,000కి ఇచ్చినా కానీ ఇది తక్కువ బడ్జెట్లో లాంచ్ అయ్యే ఫ్లాగ్షిప్ ఫోన్ అయితే అవుతుంది. అండ్ దీంట్లో మీకు మంచి డిస్ప్లే ఉంటుంది 1.5K రెజల్యూషన్తో. అలాగే మీకు AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేటు. అలాగే మీకు బ్యాక్ సైడ్ 3 కెమెరా ఉంటాయి. 3 50 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి. 50+50+50 ఒకటేమో మెయిన్ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలిటీ ఉంటుంది, ఒకటేమో టెలిఫోటో లెన్స్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలిటీ ఉంటుంది. ఫ్రంట్ సైడ్ కూడా 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 6500 వరకు బ్యాటరీ ఉంటుంది, ప్లస్ 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో. నేను అనుకోవడం ఇది 55,000ని టార్గెట్ చేస్తుందని నేనైతే అనుకున్నాను. సో నాకు తెలిసి ఇదే తక్కువ బడ్జెట్లో ఉండే స్నాప్డ్రాగన్ 8 ఇలైట్ ప్రాసెసర్తో లాంచ్ అయ్యే ఫోన్. ఆ తర్వాత ఇంకోటి కన్ఫర్మ్ అయింది ఏంటంటే iQOO 13 మొన్ననే చైనాలో లాంచ్ అయింది. సో నాకు తెలిసి అక్కడ 47,000కేమో లాంచ్ అయింది. నేను అనుకోవడం ఈసారి మన ఇండియాలో ఇది 60,000 దాకా పెడతారు. 60,000 దాకా పెట్టి 55,000కి ఇచ్చినా కానీ సూపర్ ఫోన్ అవుద్ది. అండ్ ఇది మీకు గేమింగ్కి కూడా సూపర్గా ఉంటుంది. ఎందుకంటే ఇందులో 144Hz రిఫ్రెష్ రేట్ని వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. 1.5K రిజల్యూషన్తో ఉన్న డిస్ప్లేలో అండ్ మెటల్ ఫ్రేమ్తో ఉంటుంది. 50 మెగాపిక్సెల్ ప్లస్ 50 మెగాపిక్సెల్ 3 50 మెగాపిక్సెల్ బ్యాక్ సైడ్ ఉంటాయి. మెయిన్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలిటీ. రెండోది టెలిఫోటో లెన్స్ ఉంటుంది. టెలిఫోటో లెన్స్ విత్ 3x ఆప్టికల్ జూమ్ ఉంటుంది. మూడోది కూడా 50 మెగాపిక్సెల్ వైడ్. అలాగే ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్ కెమెరా. అలాగే 6100 mAh బ్యాటరీ. అలాగే 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో ఉంటుంది. సో iQOO లాస్ట్ టైం కూడా సూపర్ సక్సెస్ఫుల్ ఫోను. ఈసారి కూడా వీళ్ళు కొంచెం రీజనబుల్ ప్రైజింగ్లో పెడితే ఇది ఖచ్చితంగా క్లిక్ అయ్యే అవకాశం ఉంటుంది. రియల్మీ కొంచెం తక్కువ ప్రైస్లో ఉండొచ్చు, దాని తర్వాత కొంచెం ఇది ఎక్కువ ఉండొచ్చు అనమాట. ఒక 5,000 డిఫరెన్స్ అయితే ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను ఈ రెండు ఫోన్స్లో మధ్యలో. ఆ తర్వాత ఇంకోటి కూడా దాదాపు కన్ఫర్మ్ అవుతుంది ఏంటంటే వన్ ప్లస్ 13 కూడా మన ఇండియాలో లాంచ్ అవ్వచ్చు ఈ మంత్లోనే అంటున్నారు. సో ఇది ఒక 80-20% అనమాట. 80% లాంచ్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. సో దీంట్లో ఏంటంటే iQOO 13 లాగే ఉంటుంది, బట్ దీంట్లో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అనమాట. బ్యాక్ సైడ్ మీకు 50 మెగాపిక్సెల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలిటీ, రెండోది 50 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ లెన్స్ ఉంటుంది. దాంట్లో టెలిఫోటో ఉంటే దీంట్లోనేమో పెరిస్కోపిక్ టెలిఫోటో ఉంటుంది. ఇది పెద్ద అప్గ్రేడ్ అనమాట. ప్లస్ 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటుంది. ఫ్రంట్ సైడ్ కూడా 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. అండ్ దీంట్లో మీకు 6000 mAh బ్యాటరీ విత్ 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో ఉంటుంది. సో ఇది నాకు తెలిసి 60,000 ఈజీగా పెడతారని అనుకుంటున్నాను. సో నేను రియల్మీ ఏమో 50+, iQOO 55, అలాగే OnePlus 60 ఈ బడ్జెట్ రేంజ్లో నేనైతే అనుకుంటున్నాను. ఆ తర్వాత కన్ఫర్మ్ అయిద్దా లేదనేది గ్యారంటీ లేదు, కానీ వివో X200 మాత్రం ఈ మంత్లోనే మన ఇండియాలో మనం చూడొచ్చని అంటున్నారు. సో దీంట్లో యాక్చువల్గా 3 ఫోన్స్ ఉంటాయి, X200 Pro, అలాగే X200 Pro Mini. సో మూడిట్లో 3 వస్తాయా 2 వస్తాయి అనేది మాత్రం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో దీంట్లో కూడా X200లోనేమో మీకు 50+50+50 ఉంటుంది. ఆ 50 ఏమో మీకు పెరిస్కోపిక్ టెలిఫోటో ఉంటుంది. 3x ఆప్టికల్ ఉంటుంది. బట్ X200 Proలో 50+200+50 ఉంటుంది. ఆ మధ్యలో ఉన్న 50 మెగాపిక్సెల్ ప్లేస్లో 200 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ లెన్స్ ఉంటుంది. ఇది 7x ఆప్టికల్ జూమ్ సపోర్ట్ చేస్తుంది. అంటే బేస్ మోడల్లో 3x ఆప్టికల్, అలాగే టాప్ మోడల్లో మాత్రం 7x ఆప్టికల్ జూమ్ సపోర్ట్ చేస్తుంది. సో రెండిట్లో ప్రైస్ డిఫరెన్స్ కూడా ఎంత లేదన్నా ఒక 15,000-20,000 అయితే డిఫరెన్స్ ఉంటుంది లాస్ట్ ఇయర్ లాగే. బట్ ఇక్కడ చేంజ్ ఏంటంటే ఇక్కడ మిగతా 3 ఫోన్స్ లాగా ఇది స్నాప్డ్రాగన్ 8 ఇలైట్తో రావట్లేదు. ఇది Dimensity 9400 కొత్త ప్రాసెసర్తో రాబోతుంది. రెండు కూడా టఫ్ కాంపిటీటర్లు అనమాట. సో ఇవి కొంచెం డిఫరెంట్ అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే Xiaomi 15 నాకు తెలిసి ఈసారి Xiaomi ఈవెంట్ డిసెంబర్లోకి షిఫ్ట్ అవుతుందని కూడా అంటున్నారు.
సో మరి ఈ మంత్లో ఉంటుందా డిసెంబర్లో ఉంటుందా అనేది మాత్రం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. బట్ ఇది కూడా చాలా టఫ్ కాంపిటేటరే. దీంట్లో కూడా మీకు మంచి డిస్ప్లే ఉంటుంది, అలాగే మీకు బ్యాక్ సైడ్ 50+50+50 ఉంటుంది. ఇక్కడేమో లైకా కొలాబరేషను, మీకు వివోలోనేమో జీ ఆప్టిక్స్ కొలాబరేషను ఇలా ఉంటుంది అనమాట. సో OnePlusలోనేమో హ్యాసెల్బ్లాడ్ కొలాబరేషన్, ఈ 3 డిఫరెంట్ కొలాబరేషన్స్. అండ్ దీంట్లోనేమో మీకు 5500 mAh బ్యాటరీ ఉంటుంది. Xiaomi 15లో 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. అలాగే X200 Pro సిరీస్లోనూ మీకు 90 వాట్స్ మాత్రమే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. సో నాకు తెలిసి 80 ఎలైట్ ప్రాసెసర్తో లాంచ్ అయ్యే లోయెస్ట్ ప్రైస్లో లాంచ్ అయ్యే ఫోన్ రియల్మీ GT7 Pro అయి ఉండాలి, లేదంటే iQOO 13 అన్న అయి ఉండాలి. నాకు తెలిసి iQOO కొంచెం ప్రైస్ ఎక్కువగానే పెడుతుంది అండ్ రియల్మీ మాత్రం కొంచెం తక్కువ పెడుతుంది. సో చూద్దాం, మరి ఇవే మెయిన్గా మంత్లో లాంచ్ కాబోయే కన్ఫర్మేషన్స్. కొన్నిటికైతే ఉంది, కొన్ని మాత్రం మన నెక్స్ట్ మంత్లోకి షిఫ్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది అనమాట. సో ఇవే నెక్స్ట్ మంత్లో అంటే నవంబర్ మంత్లో మనం చూడబోతున్న ఫోన్స్. సో దీంట్లో మీరు దేనికోసం వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్లో ఖచ్చితంగా రండి. నేనైతే X200 Pro మినీ కోసం అండ్ iQOO 13 కోసం, ఈ రెండింటి కోసం మాత్రమే చూస్తున్నాను. మీరు దేనికోసం వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్లో రాయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాను. దిస్ ఈస్ ద ఫిస్ సైనింగ్ ఆఫ్. జై హింద్.